వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మురంగా వడ ఎలా తయారు చేసుకోవాలో చేసి నేర్చుకుందాం. ఇది మునగాకు వడ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు మినపప్పుని నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని, ఎక్కువ ఎంత నానితే అంత బాగా వస్తుందండి వడ, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. నీట్గా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుందాము. తీసుకున్న తర్వాత దీన్ని చక్కగా మనం మిక్సీ పట్టేసుకోవాలా. మీడియంగా పట్టుకోవాలండి. మిక్సీ ఏంటంటే మరీ వాటరిష్గా ఉండకూడదు. మిక్సీ పట్టుకున్న పేస్టు మరి నీళ్ళు ఎక్కువ పోయకూడదు, నీళ్ళు అసలు పోయకూడదు. ఇట్లా గట్టిగా మనం సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం పిండి లూజ్ అవుతుంది. ఈ విధంగా కొంచెం పలుకుగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా మనం తీసేసిన తర్వాత దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి పేస్టు. ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసిన తర్వాత ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని సన్నగా తరుక్కున్న తర్వాత అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, మనకి ఎంత సాల్ట్ అవసరమో ఎంత అది ఆప్షన్, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు నీట్గా మనం కడిగి పెట్టుకున్న మునగాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. లేతగా ఉన్న మునగాకుని తీసుకోవాలి. అది చక్కగా క్లీన్ చేసుకొని ఈ విధంగా మనం ఈ మినపప్పు పిండిలోకి నీట్గా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఈ మునగాకులో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. మా ఆరోగ్యానికి చాలా మంచిది. బాగా రక్తం పడుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇది జ్యూస్గా కూడా తాగుతారు, చాలా మంచిది. మనం కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడెక్కిందా లేదా, ఆయిల్ కాగిందా లేదా, వేడైందా లేదా చూసుకోవాలంటే కొంచెం మనం ఫస్ట్ టెస్ట్ చేసుకుందామండి. ఈ విధంగా మనం ఒత్తేసుకొని వడలు చేసేసుకోవడమేనండి. ఇదే మురంగా వడ అండి. చాలా ఆరోగ్యానికి మంచిదండి. ప్రోటీన్స్ ఉంటాయి, మంచి మంచి విటమిన్స్ ఉంటాయి. మునగాకులో ఉండే పోషక పదార్థాలన్నీ చక్కగా మనం సపరేట్గా తాళింపు చేసుకొని తినాలి అంటే అది చాలా అంతగా ఇష్టపడరు. ఈ విధంగా వేసుకొనేసి టిఫిన్స్లో, స్నాక్స్లో, ఈవినింగ్ టైంలో, రైనీ సీజన్లో ఇట్లా ఎప్పుడైనా కూడా మనం ఇట్లా వడ తయారు చేసుకున్నప్పుడు అందులో మునగాకు యాడ్ చేసుకుంటే అందులో ఉన్న పోషకాలు కూడా మనకి చక్కగా మన బాడీకి అందుతాయండి. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఈ మురంగా వడలు రెడీ అయిపోతున్నాయి, తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి. ఆయిల్ అంతా మనం అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఈ ఆయిల్ లేకుండా మనం ఇలాంటి టిష్యూ పేపర్లో ఈ విధంగా వేసేసుకుంటే ఉన్న ఆయిల్ అంతా పేపర్ పీల్ చేసుకుంటుంది. చూడండి గుమగుమలాడే మురంగా వడలు రెడీ అయిపోతున్నాయండి. చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అది ఇలా వేసేసుకుని చక్కగా ఇట్లా వడ ఒత్తుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా వాటర్ తడుపుకుంటూ మనం ఇట్లా వడలు ఒత్తుకోవడమేనండి. ఏ వడలైనా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈజీగా. గుమగుమలాడే మురంగా వడ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఉంటానండి.